ఏమైందమ్మా? అత్తయ్య గారికి ఏమైంది? ఆనందా ఏంటది? పావు కాట్లా ఉంది. ఆనందాన్ని పాము కాటేసినట్టుంది లీలా. మై గాడ్, అత్తయ్య గారికి పాము కరిచిందా? అత్తయ్య గారు త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పదండి. ఎవరు మీరు? అరే ఎవరమ్మా నువ్వు? ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయేనమ్మా. ఇలాంటివన్నీ ఆ అమ్మాయికి బాగా తెలుసు. మాజీ మేడం జీకి త్వరగా వైద్యం చేయాలి. పాము కాటికి నాటు వైద్యం చేయాలి. ఇంగ్లీష్ మందులు పనిచేయవు. ఇప్పటికిప్పుడు నాటు వైద్యం అంటే ఎవరు చేస్తారమ్మా? కంగారు పడకమ్మా, ఊళ్ళోనే నాటు వైద్యుడు ఉన్నాడు. ఆయన కబురు పెడతాను నేను. సరే ఆనందా. బాబు, మీరంతా కాసేపు బయట ఉండండి. అమ్మాయికి కాస్త గాలి తగలాలి. అలాగే బామ్మ. అమ్మా నువ్వుండు, కాస్త సాయంగా ఉంటుంది. హాజీ. అమ్మా తల్లి, ఏంటమ్మా ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అత్తయ్య గారు పూజ చేస్తుంది, ఇక్కడి వరకు వచ్చింది. ఇదంతా నా కోసమే. ఇవాళ నా కోసం పుట్టలో చేయి పెట్టడం మూలంగానే కదా పాము మా అత్తయ్య గారిని కాటు వేసింది. ఎందుకత్తయ్య నా కోసం మీరు ఇలా ప్రాణం మెదికి తెచ్చుకున్నారు? మిమ్మల్ని ఇలా చూడటం నా వల్ల కావడం లేదు. నా వల్ల కావట్లేదు అత్తయ్య. కళ్ళు తెరవండి అత్తయ్య, కళ్ళు తెరవండి. శరణ్య, శరణ్య, శరణ్య. శరణ్య, శరణ్య. అమ్మా శరణ్య, చూడు, నిన్నే కలవరిస్తున్నారమ్మా. శరణ్య, ఈ పరిస్థితిలో కూడా ఆవిడ నిన్నే కలవరిస్తున్నారు అంటే నువ్వంటే ఆవిడికి ఎంత ప్రేమో చూడు. అమ్మా, ఇంత ప్రేమని దూరం చేసుకుని వచ్చేసావా? శరణ్య, ఇలాంటి అత్తగారున్న ఇంటికి కోడలిగా వెళ్లడమే ఆడపిల్ల చేసుకున్న అదృష్టం అమ్మా. అటువంటి అదృష్టాన్ని నువ్విలా దూరం చేసుకున్నావు అంటే
శరణ్య వస్తే గాని వైద్యానికి సహకరించేలా లేదు. ఇలా ఇంకా సమయం గడిచింది అంటే అమ్మని కాపాడుకోవడం కష్టమైపోతుంది. తనిక్కడే ఉందని అమ్మ బలంగా నమ్ముతోంది. ప్లీజ్ బామ్మ, మీకెక్కడైనా ఈ అమ్మాయి కనపడితే నాకు చెప్పండి. ఆ అమ్మాయి నాతో మాట తీసుకుంది. కాని ఇప్పుడు నేను శరణ్య గురించి చెప్పకపోతే ఆవిడ ప్రాణమే పోయేలా ఉంది. ప్రాణం కన్నా మాట ముఖ్యం కాదు. బాబు, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది బాబు. మీ అమ్మగారు చెప్పింది నిజం. ఏంటి బామ్మ మీరనేది? శరణ్ ఈ ఊళ్ళో ఉండడం ఏంటి? ఈ ఊళ్ళో కాదు బాబు, నా ఇంట్లోనే ఉంది ఆ అమ్మాయి. మీరు తిన్న భోజనం వండిన అమ్మాయి కూడా నీ భార్యే బాబు. వంటలు చాలా బాగున్నాయి. సేమ్ నా కోడలు చేసిన వంటల్లాగే ఉన్నాయమ్మా. ఇప్పుడు తను ఎక్కడుంది బామ్మ? మా ఇంట్లోనే ఉందయ్యా. రండి, తీసుకెళ్తాను. రండి.